స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చివరి లైన్ నుండి 2వ లైన్ నుండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు దేవ, సర్వకృపానిదగు మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. సమయమందు చదవబడినటువంటి లేఖనం ద్వారా చేరిన మా అందరితోనూ మీరే స్పష్టముగా తేటగా మాట్లాడండి ప్రభువా. మాలో ఎదుగుదల లేకుండా, మాలో ఫలింపు లేకుండా ఏది అడ్డుగా ఆటంకం ఉందో దాన్ని తొలగించి ఈ దినము మేము ఫలించుటకును ఎదుగునట్లుగాను నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి ప్రతి అడ్డు ఆటంకాలన్నీ కొట్టివేసి మీ నామమునకు మహిమ తెచ్చుకుని దాసుని సిలువ చాటున మరుగుపరిచి నీవే మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పొందిన రక్షణ విషయంలో ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి మనము రక్షణలో ఎదుగుతున్నామా, ఎదగడం లేదా? ఎదగాలంటే ఏం చేయాలి అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఫిజికల్ లైఫ్లోనూ. అందుకే భౌతికంగా మనం చూసే ప్రతిదీ కూడా ఎందుకు దేవుడు మనకు చూపిస్తాడంటే మనకి దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానము కలగడానికి, దేవునిలో మనం ఇంకా ఎదగడానికి భౌతిక సంబంధమైనటువంటి సంగతులు మనకు అవసరం. బైబిల్లో యేసుప్రభు వారు చెప్పిన, పౌలు భక్తుడు చెప్పిన ఈ లోక సంబంధమైనటువంటి సంగతులను వారికి జ్ఞాపకం చేస్తూ ఆత్మ సంబంధమైనటువంటి వాటికి మూడేశారన్నమాట. హల్లెలూయా. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఏర్పడుచున్నవి కనుక వారు నిరక్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరుగయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు జడ్డులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. హల్లెలూయా. దేవుని దైవత్వమును గూర్చి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. దైవత్వము, దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనకి అర్థం అవ్వాలి అని అంటే సృష్టింపబడినటువంటి జగతుత్పత్తి అంటే ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించింది మొదలుకొని అందులో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మనం ఆలోచించడం వలన మనకి దైవ జ్ఞానము అర్థమవుతుంది అంట. హల్లెలూయా. చాలా మంది ఏమన్నారంటే వారు నిరతురులయ్యి అంటే తెలియని వారిగానే మిగిలిపోయారు. క్రైస్తవ జీవితానికి అసలు ఏది ప్రాముఖ్యము, ఏది ప్రాధాన్యమైనది? ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే పునాది లేకుండా అవుతుందా? హల్లెలూయా. కనీసం ఓపెన్ స్లాబ్ వేసుకున్న గోడలు ఏమి లేకపోయినా పునాది ఉండాలి కదా. అందుకని ముందు స్లాబ్ వేసుకున్న తర్వాత పునాది వేసుకొని అవుతుందా? పునాది తర్వాత ఏదైనా చేయాలి, పునాది లేకుండా ఏమి చేయడానికి అవదు. అలాగని క్రైస్తవ జీవితానికి అసలైనటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటంటే రక్షణ. ఈ రక్షణ విషయంలో ఈరోజు అనేకులట అసలు ఎదుగుతున్నామా అనే సంగతే లేదు, ఎదగాలనేటువంటి ఆశ లేకుండా అలా నిరతులుగా మిగిలిపోయారట. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న సందేశం ఏంటంటే నీవు పొందిన రక్షణలో ఎదగాలి. ఎదగాలంటే ఎలా? ఇప్పుడు ఒక మొక్క ఉంది, సపోజ్ ఒక మొక్కని మన ఇంట్లో పెంచుకోవాలనుకుంటున్నాం, పెరట్లో వేసాం. ఆ మొక్క ఎదగాలంటే మనం ఏం చేస్తాం? మనుషులుగా ఏమి చేయమా? మొక్క ఎదుగుతే ఎదుగు, లేకపోతే నీ ఇష్టం, తెచ్చిందే నా పని, వేసాను తర్వాత నీ ఇష్టం అంటామా దాన్ని? అది ఎదగడానికి ఏం చేయాలో అన్ని చేయాలి. నువ్వు ఎరువేయాలి,
నీళ్ళు వేయాలి, దానికి సూర్యరశ్మి తగలాలి, మేకలు లాంటి త్రుంచి వేయకుండా దాన్ని చూసుకోవాలి. కొంతమంది తొంటరి పిల్లలు ఉంటారు, లేపుకెళ్ళిపోతారు. హల్లెలూయా. వీటన్నిటిని చూసుకోవాలి కదా. అంటే దానికంటే ఒక ప్రొటెక్షన్ అనేది మనం ఇవ్వాలి. మరి మనం పొందినటువంటి రక్షణ విషయంలోనూ కూడా సేవ్ వీడియోలో మనం పొందిన రక్షణ విషయంలోనూ కూడా మరి మనకి రక్షణకి ప్రొటెక్షన్ ఇస్తున్నాం. మనం సెల్ ఫోన్ ఉంది, జాగ్రత్తగా పట్టుకుంటాం, లేకపోతే తగలే. సెల్ ఫోన్ అంతా ఎంత జాగ్రత్తగా పట్టుకో, అయిపోతుంది అన్నమాట ఏదో టైంలో. హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా అంతే, ఎంత జాగ్రత్తగానే. కానీ చిత్రం ఏంటంటే ఏది జాగ్రత్తగా పట్టుకోవాలో దానిని పట్టుకోరు మనుషులు. కొన్ని మనకు సంబంధం లేనటువంటి మనం పట్టుకుంటాం, మనకు అవసరం లేని పట్టుకుంటాం, వాటిని కలిగి ఉంటాం. దానివల్ల భక్తి జీవితంతో పాటు మన ఈ భూ సంబంధమైనటువంటి జీవితం కూడా చాలా గందరగోళంలో పడిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు రక్షణలో మనం ఎదగాలంటే ఏం చేయాలండి? అందుకే బైబిల్లో ప్రతీది కూడా డైరెక్ట్గా బైబిల్ చెప్తే దేవుడు మనకు అర్థం కాదని అనేక ఉపమానాలు చెప్పాడు యేసుప్రభువు వారు. ఉపమానమే లేకుండా ఏమీ మాట్లాడలేదు ఆయన. మనం అనుకోవచ్చు డైరెక్ట్గా ఇప్పుడు అన్ని ముక్కలు చెప్పడంటే వాక్యం ఇది, దీని అర్థం ఇది అని 2 ముక్కలు చెప్తే అయిపోతుంది. దానివల్ల ఎదిగేస్తామా? అందుకని దానికి కావలసినటువంటివి అన్ని దినుసులు మనకి సమకూర్చబడాలి. ఒక పదార్థం తయారవ్వాలంటే తయారీకి కావలసినటువంటి దినుసులు కొన్ని ఉంటాయి. అలాగే మనం దేవుని సన్నిధిలో మనం పొందినటువంటి రక్షణలో ఎదగాలి అంటే దానికి సంబంధించినటువంటి వాటిని మనం పోగు చేసుకోవాలి. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదగడం సంగతి పక్కన పెడితే పొందినటువంటి రక్షణే పోగొట్టుకుంటున్నారట అనేకులు. పౌలు భక్తుడు చెప్పాడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం త్వరగా. హెబ్రీ 2:3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. చాలండి. చూడండి, రక్షణ అనేది ఏం చేయకూడదంట అంటే, ఒక మాట నిర్లక్ష్యం చేయడం అంటే ఎలా చేస్తారు? నార్మల్గా అంటే రక్షణ పొందిన వాళ్ళు నిర్లక్ష్యంగా అంటే ఎలా చెప్పండి? మామూలు మీకు తెలుసున్నా నేను చెప్పుకెళ్ళిపోవడం కాదు. వాక్యం అనేది ఏంటంటే 2 in 1 మాట. హల్లెలూయా. అంటే ఇద్దరు ఆలోచనలతో ముందుకు వెళ్ళేది వాక్యము. దేవుని ఆలోచనతో మన ఆలోచన ఏమవ్వాలి? ఇప్పుడు నేను వచ్చేసరికి అదే ఆరాధన పడుతుంది. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. అదేనా? నాకు అక్కడ కరెక్ట్గా బండి ఎట్టేసరికి కనబడుతుంది మాట. మాకు ఈ జలమే పరిశుద్ధాత్మ జలంలా కనబడింది ఆ పాట మీరు పాడుతుంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పండి, మనలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆయనలో మనం, మనలో ఆయన ఉండాలి. ఇది భక్తుడికి దేవునికి ఉన్నటువంటి అనుబంధం మాట. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనలో ఉండాలంటే, మనం దేవుళ్ళలో ఉండాలంటే ఏం చేయాలి? ఇగో మీరు అవన్నీ అడగండి, వచ్చింది ఆలస్యం, టైం అయిపోతుంది, త్వరగా అదేదో పెడతారు కదా, అదేదో ఇచ్చేస్తే చక్కగా వెళ్ళిపోతాం అన్నట్టు మనం ఉండకూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. నేను ఆదివారం వచ్చేసరికి చెప్తున్నాను కదా, ఇగో ఇదే ఇప్పుడు వచ్చి ఇక్కడ కొంచెం నీళ్లు తాగాను అంటే లేచింది మొదలు లేచి ఇప్పటి వరకు గొంతులోకి ఇచ్చే కొంచెం వాటర్ కూడా వెళ్ళా. నా చిన్నవాసలో ఇందాక వాక్యం తాగినప్పుడు గ్లాసులో నీళ్లు ఉన్నాయి, కొంచెం వేసుకున్నా. పట్టించుకోవడానికి ఉండదు అసలు. ఫేస్ వాష్ చేసుకుని ఇప్పుడు వెళ్ళాలి, తినేసి వెళ్ళాలి, ఏముండదు. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చే వరకు కూడా అంత ఎంటీగానే ఉంటుంది. అంటే ఒక పక్క దేవునితో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో గడిపి ప్రభు ఎక్కడ ఏ స్థలములో ఏ విత్తనాలు వేయమన్నాడో అది పొందుకుని ఆ విత్తనాలు తీసుకుని వెదజల్లాలి మాట. హల్లెలూయా. మధ్యలో కొన్నిసార్లు తప్పదు, సంఘముగా తమ బాధలు చెప్తారు సాక్ష్య రూపంలో, తమ దేవుడు చేసిన మేలు ఎప్పుడు సాక్ష్యాలన్నీ బంద్ చేశాను. రక్షణ పొందాడు తమ్ముడు, తను పిలిచి పేరు పెట్టేసి ప్రార్థన చేసాం. మరి కేకులు అలాగే అవ్వదు కదా, కేక్ కోసం ప్రార్థన చేయాలి, ముందుకు రమ్మనాలి, అన్నీ జరుగుతుంది కదా. 2 కేకులు వచ్చాయి ఈరోజు. ఇక్కడ ఏమైనా కేకులు లేవు కదా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎంత అంటే ఆలస్యం అయ్యింది కానీ ఎంత ఆరాటపడ్డాను ఇక్కడికి రావడానికి. హల్లెలూయా. నేను అంటే మీ నంబర్లు లేవు నా దగ్గర, ఫోన్ చేద్దామంటే కృపానిధి నంబర్ ఉంది, కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది నువ్వు చేసినా కానీ తాను అక్కడ ఉండడని నాకు అనిపించింది మాట. హల్లెలూయా. మిగిలిన నంబర్లు లేవు నా దగ్గర. చేసి అంటే కంగారు పడతారు, ఏమయ్యాడు మోసే అన్నట్టు, ఈ చిన్నవసల జోసెఫ్ ఏమైపోయాడని ఎవరు కంగారు పడకూడదని నేను అంత కంగారులోనే ఫోన్ తీసాను. తీస్తే ఈ ఒక్క నంబరే నాకు నోట్ అవుట్ మాట. ఈ ఎవరి నెంబర్ చేయాలో లేదు నా దగ్గర, కనుక నోట్ అవుట్ నెంబర్ ఏమో అక్కడ నోట్ ఉండదు, కొంచెం ఎందుకు అనిపించింది చేయలేదు మాట. హల్లెలూయా. సింపుల్గా దాన్ని అలాగే పెద్ద నేను కూడా లేనంటాడు అంతే. ఓకే, ఏదైతేనే అక్కడ సాక్ష్యాలు చెప్పలేదు దేవుడు. ఇప్పుడు 50 రోజుల కోసం కూడా ఎంతో మేలు ఏమీ చెప్పలేదు.
మొత్తం అంతా జస్ట్ చెప్పేసి సాక్ష్యాలు వచ్చేవాళ్ళని చూసుకుందామని వచ్చేసాను అనమాట. హల్లెలూయా. నిర్లక్ష్యం ఎలా చేస్తారు? నిర్లక్ష్యం అంటే ఏంటి? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం అన్నాడు పౌలు భక్తుడు. అంటే నిర్లక్ష్యం అంటే ఏంటి అంటే, ఇంకా క్లియర్ వర్డ్ అశ్రద్ధ అని అర్థం. ఓకే, శ్రద్ధ అశ్రద్ధ. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని చెప్పింది సామెతల గ్రంథం. అశ్రద్ధ కలిగిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పింది. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పింది ఇర్మియా యెషయా గ్రంథం. హల్లెలూయా. అంటే నిర్లక్ష్యం అంటే అశ్రద్ధ అనే అర్థం. అంటే ఏ విధంగా నిర్లక్ష్యం అశ్రద్ధ కలిగి ఉంటాం? నేను చెప్తున్నాను, భక్తి అనేది ఎంత సీరియస్ మ్యాటర్ అంటే, బట్టల కొరకు లేకపోతే భోజనము కొరకు నిద్రపోవడము కొరకు ఎక్కువ సమయము గడపకుండా రక్షణలో ఎదగడానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించుకోవాలి. ఎందుకంటే త్వరలో రాబోతున్నాడు యేసయ్య. ఎవరు సిద్ధపడి రెడీగా ఐఎమ్ రెడీ అని అంటారో వాళ్ళని తీసుకుని వెళ్తాడంతే. హల్లెలూయా. కొన్ని పెళ్లిల్లో పెళ్లి కూతురు ముందుగానే రెడీ చక్కగా కూర్చుంటుంది. పేరెంటలు ఉంటారు కదా, వాళ్ళు రెడీ అవ్వరు. ఇంకా ఈ చిత్రం నాకు అర్థం కాదు. అంటే ఏం చేశారమ్మా మీరు అంటే, వీళ్ళు మేకప్ వేసుకోవడానికి సమయం, పెళ్లి కూతురు రెడీగా ఉంది సిద్ధంగా. ఇందుకు పెళ్లి కూతురు వీళ్ళు ముస్తాబు చేయలేదు, పెళ్ళిళ్ళలో దమ్ముడి పని ముట్టుకోలేదు, వీళ్ళు రెడీ అవ్వరు. ఇంకా ఏమంటే అర్థం కాదు అసలు. అవునా కదా? ఏమంటారు అన్ని? అమ్మ పెళ్లి కూతురు ఎవరెక్కడ అని అడుగుతారు అన్నమాట. అంతే కదా? ఒకవేళ పెళ్లి కూతురికి లేట్ అయిందంటే అది న్యాయం. అది ఎందుకంటే పెళ్లి కూతురు కదా, మిగతా రోజుల్లో సక్కర పక్కన పెట్టేస్తే మరి ఆ రోజు కూడా రెడీ చేయకపోతే ఎలాగా? కనుక పెళ్లి కూతురు ఆలస్యానికి పెళ్లి కూతురు కారణం కాదు. అదొక నియమము, అదొక ధర్మము, అదొక క్రమము, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ విషయంలో నిర్లక్ష్యం ఎలా చేస్తుంది ఈరోజు దేవుని ప్రజలు? ఎదుగుతున్నామా లేదనేది మనకు తెలుస్తుందా తెలియట్లేదా అని ఆలోచించుకోవాలి. తెలియాలి ఖచ్చితంగా. అంటే మీకు ఇంకా సింప్లిఫై చేస్తున్నాను. రక్షణ నిర్లక్ష్యం ఎలా ఉంటుందో మీకు సింప్లిఫై చేస్తున్నాను. ఇప్పుడు ఒంట్లో ప్రతి ఒక్కరు కూడా మన ఒంట్లో నీరసంగా ఉంది, ఆయాసంగా ఉంది, బలహీనంగా ఉందని మనకు తెలుస్తుందా లేదా? ఎలా తెలుస్తుందో రక్షణ విషయంలోనూ కూడా నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుస్తుంది. భక్తుడైన దావీదు అనుభవం ఏంటి అంటే, 51వ కీర్తన 12 చరణాలు చదవండి. 51వ కీర్తన. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. నెమ్మదిగల మనసు కలుగు చేసి 11-12 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. హల్లెలూయా. భక్తుడు దావీదు దేవుని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? రక్షణ ఆనందము మరలా పుట్టించు. అంటే అర్థం ఏంటి? ప్రస్తుతం రక్షణ ఆనందం తనకి లేదు అని అర్థం. అర్థమవుతుందా? రక్షణ ఆనందం లేదు కాబట్టి తనకి ఏమర్థమైంది? నేను పొందినటువంటి రక్షణలో, దేవుడు నాకు ఇచ్చిన రక్షణలో నాకు దేవునితో సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు, ఆ ఆనందం నాకు లేదు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలంటే తనకి రక్షణ యొక్క ఆనందం కావాలని కోరుకుంటున్నాడు. అంటే దావీదుకి తెలిసిందా లేదా? తెలిసింది కదా. తెలిసింది కాబట్టి ఆ ప్రార్థన చేశాడు. అంటే మన జీవితంలో కొన్ని ప్రార్థనలు మనం తెలుసుకోకపోతే మనకి అవసరమైన ప్రార్థన రాదు, అవసరము కాని ప్రార్థనలు మనం చేస్తాం. నేను ఎన్నో ప్రసంగాలు చెప్పాను, చాలా మంది జీవితంలో ప్రార్థనలో సమయం వేస్ట్ అయిపోతుంది. ఎట్లా వేస్ట్ అవుతుంది? ప్రార్థన ఎలా వేస్ట్ అవుతుంది సమయం అంటే, నీ ఎదుగుదల కొరకు, దేవుని ఉద్దేశం నీలో జరగడము కొరకు, దేవుని చేతిలో, దేవుని కౌగిలిలో నువ్వు వెళ్ళడము కొరకు కాక, దాని మీద దృష్టి కాకుండా మిగతా దాంట్ల మీదకి మన ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. అసలైన దాని మీద కోసం మనం అడగము, అక్కడ మనం దెబ్బైపోతాం ఖచ్చితంగా. హల్లెలూయా. 10 రకాల టాబ్లెట్లు రాశారు డాక్టర్ గారు. టాబ్లెట్లు ఎందుకు? వేసుకోవడానికి. 10 రకాలు రాశారే. నేను 10 రకాలు నీకు నచ్చిన టైంలో వేసేసుకుంటావా? 10 అట్లు డాక్టర్ ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే, కొన్నిసార్లు డాక్టర్లు బాగా తెప్పలు పెడతారు కొంతమంది. ఆయన నోటి చెప్తే ఒకలాగంటాడు, ఇదే కదండి పరగొట్టు టాబ్లెట్ అంటాడు. అది తినేసి వేసుకోవాల్సిందన్నమాట. అది తినేసి వేసుకోవాల్సిన టైంలో ఏమంటారు వీళ్ళు, పరగొట్టు టాబ్లెట్ ఇదే కదండి. అమ్మ అది కాదమ్మా అంటే, అందుకని ఏమొచ్చింది, అర్జెంటుగా పెన తీసి రాయడం సిస్టమ్ వచ్చింది. నువ్వు చిన్నప్పుడు ఉన్నాయమ్మా మనకేమన్నా ఎన్ని టాబ్లెట్లు మింగామో, నాకు ఒక్క దాని మీద లేదు అసలు అని. మా అమ్మకి ఏమీ తెలియదు ఏ టాబ్లెట్. మా అమ్మ టాబ్లెట్లు తనకి ఎప్పుడు పరిచయం కాదు. ఈ టాబ్లెట్లు అన్నీ చూసుకొని నేనే గుర్తుపెట్టుకుని ఇది నేను వేసుకోవాలి, అది వేసుకోవాలని అనుకునేవాడిని. హల్లెలూయా. ఇప్పుడు అందరికీ అందుబాటులో రావడం కొరకు ప్రతి దాని మీద ఏది ఎప్పుడు వేసుకోవాలో చాలా సింపుల్గా ఇచ్చాడు బట్ట.
హల్లెలూయా. కొన్నిసార్లు అర్థం అవుతుంది, డాక్టర్ మందు సీట్లను గీత పెట్టి ఫస్ట్ 0 గీత 2 సున్నాలు ఉంటాయి. దానికి అర్థం ఏంటంటే రోజుకు 2 సార్లు వేసుకోమని అర్థం. 3 గీత ఉండి 3 సున్నాలు ఉంటాయి, 3 పూటలు వేసుకోమని ఆ టాబ్లెట్. అర్థమవుతుందా? అలా ఉంటాయి మాట మందుల సీట్లలో కోడ్లు ఉంటాయి, అన్ని కూడా పిచ్చిగీతలో మనకు కనబడతాయి. పిచ్చిగీతలు కదా అయ్యి, నీకు సింపుల్ భాష మాట అది. హల్లెలూయా. కనుక రక్షణ ఆనందము నాకు ఇప్పుడు లేదు, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్న స్థితిలో నేను ఉన్నానని దావీదుకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి? నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా అని ప్రార్థన చేస్తాడా? ప్రభా నాకు అది కావాలని ప్రార్థన చేస్తాడా? అంటే ఏ ప్రార్థన అవసరం ఇప్పుడు తనకి? రక్షణే పోగొట్టుకునే స్థితిలో నేనున్నాను, అర్జెంటుగా ప్రభా నన్ను దర్శించు, ఈ రక్షణ నాకు దూరం అవ్వకూడదు అంటున్నాడు కదా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు అంటున్నాడు. అర్థమైంది కాబట్టి ఆ ప్రార్థన వచ్చింది. ఖచ్చితంగా మన భక్తి జీవితంలో మనం చేయవలసినటువంటి ప్రార్థన ఎప్పుడు ఏది అప్లై చేయాలో అది తెలుసుకోకపోతే అర్థం కాని దానికోసం మన సమయం అంతా వాడేస్తాం. అంటే సాతానుడు ట్రాక్ చేస్తాడు మనల్ని. సెల్ ఫోన్ యాక్ట్ చేస్తున్నారట బ్యాంక్ బ్యాలెన్స్కి అయ్యని. ఒకడు అన్నాడు, పాస్టర్ గారు జాగ్రత్తగా చూసుకున్నాను. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడానికి ఏముంది యాక్ట్ చేసుకోవడానికి? ఒక దాంట్లో 95, ఒక దాంట్లో 0 మన అకౌంట్ బ్యాలెన్స్. హల్లెలూయా. మనం ఎందుకు భయపడతాం? యాక్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఏముంది? నన్ను తీసుకెళ్ళినా ఇడికి ఒకటే ప్రేగు ఉందంటే 2 కూడా లేకుండా తీసి పక్కన పడేస్తాడు. హల్లెలూయా. ఒకరోజు రాజుగారు మంత్రి గారు ప్రయాణం అవ్వారట. ప్రయాణం వెళ్తుంటే రాజుగారికి మధ్యలో ఏమైందంట, కాలు తెగిపోయింది, ఏలు తెగిపోయి ఏలు కూడా వచ్చేసింది. మంత్రి గారు నేను చాలా నొప్పి వచ్చేస్తుందంటే, ఏం కాదు అంతా మన మేలుకే అన్నాడట మంత్రి గారు. దెబ్బ తగిలింది రాకరా, నీకు మేలు కాదు, ఏమంతా మన మంచికంటవేట్రా, నాకు దెబ్బ తగిలితే అంతా నీ మంచికేనా, తీసుకెళ్ళి పాడండి నేను బోన్లోనని చెప్పి తీసుకెళ్ళి జైలు పెట్టారట బంధించి. మంత్రి గారు లేని రాజు అయ్యాడనమాట. మంత్రి లేని రాజు ఎప్పుడు కూడా ప్రమాదమే. హల్లెలూయా. రాజు దగ్గర ఎప్పుడు ఎవరు ఉండాలి? ఖచ్చితంగా ఉండాలి మంత్రి. హల్లెలూయా. అంతా మన మంచికి అన్నాడు కదా, కోపం వచ్చి మంత్రి గారిని జైల్లో పెట్టించేశాడు. ఈ రాజు బయలుదేరాడు, అడవికి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరో కోయలు కనబడి దొరికింది మంచి సాల్తీ వేసేద్దామని దేవతకు బలి అని చెప్పేసి మోసుకెళ్ళిపోయారు ఈయన్ని, రాజుని. మోసుకెళ్ళి శుభ్రంగా అందరూ పండుగ చేసుకుని దేవత పేరు చెప్పినా వేసాడని చూస్తే అక్కడ చూశాడు, వీడు పనికిరాడు బలికేడు. ఏంటంటే ఈయన ఎవరో మొక్కేసుకున్నారు ముందే, వీడు కాలు తీసేశారు. బైబిల్ చెప్పింది పస్కా బలికి అర్పించవలసినటువంటి మేకపిల్లకి మచ్చలు కానీ, డాగులు కానీ, కుంటిది కానీ, గుడ్డిది కానీ, చెవిడిది కానీ, మోగది కానీ ఏమి ఉండకుండా పర్ఫెక్ట్గా ఆరోగ్యకరమైనటువంటి జంతువు ఉండాలంట బలికి. అందుకని భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళి రక్షణ కొరకు పరిపూర్ణమైనటువంటి సౌందర్యము, ఆరోగ్యము కలిగినటువంటి రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చి బలయ్యాడు యేసయ్య. హల్లెలూయా. కనుక మిగిలిన వాటికి బలి ఇవ్వాలంటే అంగవైకల్యము కలిగిన ఏ జంతువు పనికిరాదంట. ఆచారం ఉంది పురాణాల్లో ఇప్పటికీ కూడా, వేదాలలో ఉన్నది అది కూడా. హల్లెలూయా. కనుక ఈ రాజుగారిని అలా తీసుకెళ్ళి చూస్తే కాలు వేలు ఒకటి లేదు, అంటే అంగవైకల్యం కలిగిన వాడు, పనికిరాడు బలికి. గుర్తొచ్చింది రాజుగారికి. అర్జెంటుగా మంత్రి గారి దగ్గరికి వెళ్ళాడు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, మంత్రి గారు నన్ను క్షమించండి, నువ్వు అంతా మన మేలు కంటే నేను ఇది కూడా మన మేలుకే అన్నాడట. ఎలా మేలే అంటే, నీతో నేను ఉంటే ఆ ప్లేసులో నన్ను వేసేద్దరు బలి, కాబట్టి జైల్లో నేను ఉండడం వల్ల నాకు మేలు కలిగింది, ఏలిపోవడం వల్ల నీకు మేలు కలిగింది. ఇప్పుడు చెప్పండి, అంతా పాట వచ్చింది కదా ఈ మధ్య, మనం పాటలే పాడుతున్నాం, కానీ ఏదైనా జరిగినప్పుడు అంతా మన మేలని అనుకోవట్లేదు, అంతా నీ కర్మ వల్ల ఇలా జరిగింది అన్నాం. హల్లెలూయా. చూసావా, ఎదుటి మీద అంతా నీ కర్మ, నువ్వే చేసావు అంతా. నా రోజు నీ ఫోన్ రాకపోతే నాకు కర్మ ఉండకపోను, అంతా నువ్వే చేసావు అంటారు. మంత్రి గారికి చెప్పండి, రాజుగారికి మేలు కలిగిందా? మంత్రి గారికి కూడా మేలు కలిగిందా? అంటే మంత్రి గారికి మేలు కలగడానికి ప్రేమించే రాజు చేత ద్వేషింపబడ్డాడు. రాజు పక్కనే ఎప్పుడు తోడుగా పెట్టుకునేటువంటి మంత్రి గారిని రాజుకు దూరం చేసినందుకు కోపం వస్తుందా లేదా? ఇన్ని రోజులు నీతో ఉంటే నాకు ఇచ్చే విలువేదా, వీడితో ఉన్నాను ఎంతకాలం పోతుంది పక్కకే. కానీ మంత్రి గారికి మేలు ఎలా కలిగిందంట? అందుకంటున్నాను చూడండి, కొన్ని గాయాలు కూడా నీ మేలుకే, కొన్ని నిందలు కూడా నీ మేలుకే, కొన్ని అవమానాలు కూడా నీ మేలుకే. ఈ సంగతి ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో గనక పాటించగలిగితే ఈ భూమి మీద అంతా నీ మేలు కొరకే. హల్లెలూయా. పాటల్లో ఉన్నటువంటి భావం మన బ్రతుకులోనికి వచ్చిందంటే అప్పుడు దిగొస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి, బలముగా దిగొస్తాడు. అంతే, నువ్వు అప్పుడు యోధా గోత్రపు సింహానికి అసలైనటువంటి వారసుడు కాగలుగుతావు. హల్లెలూయా. పైనుంచి బలిపడిన అమ్మే ఇంక మామూలుగా లేదు, ఇంకా గందరగోళం అంతానే. భక్తుల జీవితాలలో ఏది లోటు కనబడుతుందో గుర్తించేశారు వాళ్ళు. అక్కడ గుర్తించి దావీదు పాపమే చేశాడు, తెలుసు కదా అందరికీ.
దావీదులో ఉన్న తప్పుని బయట ప్రపంచానికి దేవుడు తీసుకెళ్ళాడు, చూపించాడు. ఇప్పుడు అనుకోవచ్చు మనలో అన్నమాట, అలాగే చేయొచ్చా దేవుడు అనేవాడు? చేసిన తప్పుని ఏదో ఆయన క్షమించో గద్దించో అక్కడే చేసేయాలి మాట. నువ్వు నేను దావీదు ముఖం చూడలేదు, ఏమి చూడలేదు, మన వరకు దావీదు తప్పుని చూపించాడు ఎందుకు అంటే నువ్వు నేను అలా ఫాలో అవ్వమనా? దావీదు తప్పు అనే మాట్లాడుతున్నారు కానీ దావీదు జీవితంలో ఈ తప్పు కొరకు ఎన్ని రాత్రులు, నిద్రపోని రాత్రులు, భోజనం మానేసిన రాత్రులు ఉన్నాయో ఇది మాత్రం తెలుసుకోరు. హల్లెలూయా. ఏం చెప్పింది బైబిల్? తన పడుకునే పరుపట తేలి అంత కన్నీరు కార్చాడట. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎంత పశ్చాత్తాపం, ఎంత కన్నీరు పడి, ఎంత వేదన పడ్డాడు చూడండి. తనలో ఉన్న పాపము కొరకు, లోపము కొరకు, విడుదల పొందడము కొరకు ఎంతో కన్నీరు కార్చాడట. కీర్తనలో రాశాడు దేవుడు, తన పరుపు తేలి అంత కన్నీరు కార్చాడట. అంత తీవ్రతతో మాట గదిలోనికి వెళ్ళిపోయి బయటికి రాకుండా జరిగిన తప్పు కొరకు అంత భయంకరమైనటువంటి వేదన పడ్డాడు దావీదు. హల్లెలూయా. ఇవి తెలియదు అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మార్పు, పశ్చాత్తాపం అనేది మనుషులు గుర్తించట్లే. పైపైనే చూసుకుని అందరూ మోసపోతూ ఉన్నారు కానీ లోపల ఉన్నటువంటి దానిని గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకంటున్నాను, నోరు నాలుక ఉన్నది కాబట్టి సింపుల్గా మాట్లాడొద్దు. మనకు తెలియనప్పుడు ఎందుకండి మాట్లాడుకొని చెప్పండి. అనవసరంగా కీడు మనం మోసుకోవాలి, అనవసరంగా శాపాన్ని మనం కొని తెచ్చుకోవాలి. మనకు తెలియదు, ఎవరు ఏదో చెప్పారు, అవునా సరే ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు అని వదిలేవాళ్ళు అంతే. మనకు తెలియదాన్ని కూర్చి దానికి మేకప్ చేసి మనం ఇంకోటి చేస్తే ఆ శాపం, ఆ పాపం మన మీదకి వస్తుంది, మన కుటుంబం మీదకి వస్తుంది అన్నమాట. చాలా మంది ఇలాగే నష్టపోతున్నారు. పైగా అంటారు, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, వ్యభిచారం, దొంగతనం, నరచు నేను ఏం చేయలేదు కదా అంటారు. నువ్వేమీ చేయలేదు కానీ విన్నటువంటి దాంట్లో మాత్రం పబ్లిసిటీ చేసావు. హల్లెలూయా. టీవీ ఛానల్ ఉంటాయి, కొంతమంది ఎలా ఉంటుంది తెలుసా, మొత్తం అన్ని టీవీ ఛానల్ ఒకరిలోనే ఉంటాయి, అంత స్ప్రెడ్గా ప్రచారం చేస్తారు. హల్లెలూయా. దానివల్ల ఏమొస్తుంది? అందుకంటున్నాను, స్వార్థ ప్రకటన అనేటువంటిది అలా చేసుకోవాలి. అది మానేసి ఏం చేస్తున్నారు? చెత్త ప్రకటనలు, పనికిరాని ప్రకటనలు, అంటే ఒక వ్యక్తి జీవితానికి ఏమాత్రం మేలు కలిగినటువంటి ప్రకటనలు వచ్చేస్తుంది అట. తిమోతికి చెప్తాడు పౌలు మాట, కొందరంట ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నారట. అలాగే నేను కొంతమంది ఏమంటుంటే ముసలమ్మ అని వచ్చి ముసలోళ్ళు అనుకుంటున్నారు. కాదు, ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలోళ్ళని కాదు. అక్కడ అందరూ ఈనాడు ఏమైపోతున్నారంటే ఇలా తమకు పనికిరాని, తమకు అక్కర కాని, తమ ఆత్మీయతకు ఏమాత్రం మేలు కాని సంగతులను గూర్చి అంట ఈ ముచ్చట్లు పెట్టుకుంటున్నారట. పూర్వకాలం పెద్దవాళ్ళు ఏదో కాలక్షేపం కొరకు కూర్చుని అలా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అంత తీరుకులు ఉన్నాయి ఏమన్నా? హల్లెలూయా. ఇంకా ఇది వచ్చిన తర్వాత పక్కన కూడా పట్టించుకోవట్లేదు మొత్తం. హల్లెలూయా. ట్రైన్ కానీ బస్సు కానీ చూస్తాం, మొత్తం అందరూ ఇంకా తీసేస్తారు, జేబుల నుంచి తీసి ఎవడి పని ఆడితే మొత్తానికి ఏమైపోతుంది ఎవడు పట్టించుకోడు. ఈ చిత్రం ఏం చెప్పినా బస్సు ఎక్కుతాం, ట్రైన్ ఎక్కుతాం, అది అసలు ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎలాగ వెళ్తుంది, ఏ రూట్లో తీసుకెళ్తున్నాడో, అసలు వీడు తాగున్నాడా, మామూలుగా ఉన్నాడా, నిద్రపోతున్నాడు, ఎవడు పట్టించుకుంటాడా? ఏం పట్టించుకో, ఎక్కేసాం అక్కడ దింపేస్తాడు అనుకుంటాం. ఎంత నమ్ముతామో మనం నిజంగానే. ఈ నమ్మకం దేవుడి మీద ఉండట్లేదు మనకి. చూసారా, అక్కడ నమ్మకం ఉంది నిజంగా. ఎక్కామే, డబ్బులు తీసుకున్న టికెట్ ఇచ్చాం, తీసుకెళ్ళవలసిన బాధ్యత ఆడితే అంటే ఏం చేస్తుంది తెలియదు. మనం బస్సు డ్రైవర్ తాగేసేట ఒకటి పట్టించుకున్నాడు. ఒక ప్యాసింజర్ కస్టమరు వచ్చి కాలు పట్టుకుని తాగెక్కనికి ఎవడిచ్చాడురా, ఏంటి తాగి డ్రైవ్ చేసి ఎంతమంది ప్రాణాలు ఏం చేద్దాం అనుకున్నాడు, కాలు పట్టుకుని రోడ్డు మీద లాక్కొచ్చి టఫ్ కొట్టించాడు అనమాట. అది చేసింది తప్ప. కొన్ని ప్రాణాలండి అక్కడ, కొన్ని ప్రాణాలంటే అక్కడ 40 మంది ఉండొచ్చు. 40 ప్రాణాలు కాదు అక్కడ, 40 మందిని నమ్ముకున్నటువంటి 40 కుటుంబాలు అక్కడ. హల్లెలూయా. మరి ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఉండి బండి డ్రైవ్ చేస్తే ఎంతమందికి ప్రమాదం? నిర్లక్ష్యం అంటే అది మాట, అశ్రద్ధ అంటే అది మాట. హల్లెలూయా. ఈరోజు యేసయ్య గొప్ప దేవుడని నమ్ముతున్నటువంటి క్రైస్తవము, యేసయ్య రక్తంలో మనం కడగబడ్డామని నమ్ముతున్నటువంటి క్రైస్తవము, యేసయ్య త్వరలో వస్తాడు మనం తీసుకువెళ్ళడానికని నమ్ముతున్నటువంటి క్రైస్తవము, రక్షణలో మనం నిర్లక్ష్యం అన్న సంగతే మర్చిపోయారు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము పరలోక సంబంధమైనటువంటి ఎన్ని మర్మాలు తెలుసుకున్నా ఏమన్నా ప్రయోజనమా? ప్రయోజనం ఏమి కాదు. ఏది ప్రయోజనం అంటే రక్షణ పొందడము ప్రయోజనము. పొందినటువంటి రక్షణలో నీవు బలహీనంగా ఉన్నావా, బలముగా ఉన్నావా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని భక్తి జీవితంలో ఎంతో స్థాయికి ఎదిగినటువంటి దావీదుకు రక్షణ ఆనందము పోయిందంట. అందుకని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి పశ్చాత్తాపడి తను తప్పు చేసినప్పుడు రాచినటువంటి కీర్తన ఇది, 51వ కీర్తన.
బెత్షెబ యొద్దకు వెళ్ళి పాపం చేసినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. అంటే అంత పశ్చాత్తాపంతో కన్నీళ్లతో తను ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను చెప్తున్నాను, లోపాలు లేని మనుషులందరూ భూమి మీద. హల్లెలూయా. ఏ లోపము లేని వాడు దేవుడు, అన్ని లోపాలు కలిగిన వాడు సాతానుడు, కొంచెం మంచి కొంచెం చెడు ఉన్నవాడు మనిషి. హల్లెలూయా. కొంచెం చెడు కొంచెం మంచి, అంటే చెడు లోపాలు మంచి ఉండేటువంటి మనిషి మొత్తం లోపాలతోనే జీవితం జీవిస్తే పూర్తిగా సాతానుగా మారిపోతాం. అంతా మంచి కలిగినటువంటి దేవునితో జీవిస్తే మంచిగా మారిపోతాం. చాయిస్ ఈజ్ యువర్ అన్నాడు దేవుడు. నీ చేతిలో ఉంది, నీ ఇష్టం అని. అందుకే మనం దేవుడు కాదు, దైవం కాదు, మనం మనుషులం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషి ఏమవ్వాలంటే ఈ దేవభక్తి ద్వారా దేవుడు అవ్వాలి. అంది లేఖనం సాక్ష్యం ఇస్తుంది. మనం అందరం ఏమవుతామని బైబిల్ చెప్పింది. చూడండి, కీర్తనలోనికి రండి. అక్కడ ఏముంటదంటే, మీరందరూ సర్వోన్నతిని దేవుని కుమారులని నేను అందరూ కదని 82:6. థ్యాంక్ యూ. చదువమ్మా. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. ఎవరంటే మనం అందరము ఎవరు మాట్లాడలేండమ్మా? దైవముల దయ్యాలమా? హల్లెలూయా. దైవములం. చూసారు, ఆ పదాలు రెండు దగ్గరగా ఉన్నాయి. దైవము వేరు, దెయ్యము వేరు. హల్లెలూయా. యేసుప్రభు వారు చెప్పాడు, కీర్తనలో అంతా ఉన్నది యేసుప్రభు వారే. మీరందరూ అంటే ఎవరంటే మనం అందరం ఎవరు అంట? దైవములు అంట, అంటే దేవుళ్ళు అంట. మనం ఇప్పుడు సింహం పిల్ల సింహం అయినప్పుడు దేవుని కొడుకులు కూతుళ్ళు ఏమవ్వాలి? దేవుళ్ళు అవ్వాలి. హల్లెలూయా. అది ఎలా అవ్వాలంటే ఈ భక్తి సాధన ద్వారా అవుతామంట. మీకు ఇంకా కొంచెం స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను. పురాణాలలో హనుమంతుడు కనబడతాడు మనకి. అంటే వానర జాతి అనేటువంటి ఒకటి ఉన్నది మాట. అంటే మనకు తెలుసు. మళ్ళీ లైవ్లో ఇతరులు నన్ను తిట్టేలా కొట్టేలాగా మీరు పూర్తి అర్థాలు అడగండి ఇక్కడ. హల్లెలూయా. అవి నార్మల్గా చెప్తాను అర్థాలన్నీ. కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా ఆలోచించేలాగే చెప్తాను అనమాట. ఓకే, వాళ్ళు హనుమంతుడికి రాముడు మత మీద ఇంకో అవతారం ఇంకోటి చెప్పారు, కానీ ఇంకోటి ఒక భక్తి అనేటువంటిది ఏర్పడింది. ఏర్పడిన తర్వాత వానరుగా ఉన్నటువంటి తను ఏమయ్యాడు? ఒక దేవునికి భక్తుడయ్యాడు. ఆ భక్తి ఏమైంది? తనను ఒక దేవుడిగా మార్చేసింది. ఇదే బైబిల్. దైవభక్తి సాధన ఏంటంటే ఇదే. హల్లెలూయా. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. చాలండి. ప్రవక్త ఆగూరు ప్రవక్త ఏం మాట్లాడతాడు? పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అంటున్నాడు. అంటే కదా ఇంకా ఎంత తను తాను అనుకుంటున్నాడు. చూడండి, నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడట. చూడండి ఆయన ఎలా మాట్లాడుకుంటున్నాడు అంటే తన్ను తాను పశువుతో పోల్చుకుంటున్నాడు. హల్లెలూయా. పశువుతో సమానంగా ఎంచుకుంటున్నాడు తను. అంటే అలాగే వానర జాతి అని ఎందుకన్నానంటే, ఇలా దేవుడు కాదు, భక్తుడు కాదు. అలాంటి ఒక వ్యక్తి ఒక దేవునికి భక్తుడిగా మారి భక్తి చేయగా ఒకనాడు అదే భక్తిని అతన్ని దేవుడు చేస్తుందంట. అలాగే ఈ ఆగూరు ప్రవక్త చెప్పినటువంటి మాటను మనము అనుమతించుకోవాలి. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, మనము నిత్యముగా పశుప్రాయులము, పశు వంటి వారము, అంటే దేవుడు ఎరగని వారము మాట, దేవుడు తెలియనటువంటి వారము. ఇటువంటి మనము దేవునికి భక్తి చేస్తే ఆ భక్తి ఏం చేస్తుందంట? ఈ పశువు వంటి వారిగా జ్ఞానం లేనటువంటి వ్యక్తులను భక్తులుగా మార్చేస్తుందంట. ఆ భక్తుడి యొక్క భక్తి ఒకనాడు ఆ దేవుణ్ణే దేవుడిలాగా మార్చేస్తుందంట. అర్థమైందా మీకు? క్లియరా? హల్లెలూయా. కనుక సింహం పిల్ల సింహమే. అందుకన్నాడు యేసుప్రభు, మీరందరూ సర్వోన్నతిని దేవుని కుమారులనియు, మీరందరూ దైవములనియు సర్వోన్నతిని దేవుని కుమారులనియు ఎవరంటున్నారట? నేనే అన్నాడు యేసు. ఎంత అధికారమో మాట. మనం అనుకుంటే అది అతిశయము, కానీ దేవుడు చెప్తే ఎంత అద్భుతమో. నేనే అన్నాడు యేసుప్రభు వారు. నువ్వు రాజువా అంటే ఎస్ నేనే అన్నాడు పిలాతు దగ్గర. హల్లెలూయా. అందరూ అనడానికి సరిపో ఆ మాటకు మాట. నేనే అంటే అధికారముతో కూడినటువంటి మాట. దేవుడు ఆజ్ఞాపించాడు మనందరూ దైవములు అంట. ఎప్పుడు? అది ఇక్కడ కాదు. అది
ఈ భూమి మీద పశుప్రాయులుగా దేవుని ఎరగిన వారుగా ఉన్నటువంటి మనము ఆ దేవుని గూర్చినటువంటి భక్తి చేయగా ఇప్పుడు అందరం ఆయన భక్తులమే. మనం అందరం ఇప్పుడు లోటులు లోపాలు ఏవైనా ఉన్నా కానీ ఎవరు భక్తులు? మనం ఇప్పుడు యేసయ్య భక్తులు. యేసయ్య భక్తులుగా భక్తి మనం ప్రారంభించాము. ఆ భక్తి చేయగా ఈ భక్తి నేను ఒక రోజు ఏం చేస్తుందంటే యేసయ్య కొడుకు కూతురుగా అంటే మనము కూడా దేవుళ్ళం అవుతాం. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం ఎక్కడుందంటే భక్తిలో ఉన్నది. కాబట్టి రక్షణ యొక్క ఎదుగుదల కోసం మనం మాట్లాడుతున్నాం ఈరోజు. మన మూలవాక్యం అది మాట. హల్లెలూయా. ఈ రక్షణలో ఎలా మనం అశ్రద్ధగా ఉన్నాము, ఎలా నిర్లక్ష్యం ఉన్నామో మనం తెలుసుకోకపోతే మొత్తం మన రూట్ అంతా మారిపోయి మన ప్రార్థన శైలి మారిపోతుంది. అప్పుడు అవసరమైనటువంటి దాని కొరకు కాక నువ్వు ఇంకో దాని కొరకు ప్రార్థన చేస్తుంటే ఈ రక్షణ పెట్టి మనకి నష్టం వస్తుందా లాభం వస్తుందా? చెప్పండి. నష్టం కలుగుతుంది. అందుకే దేవుడు ఎప్పుడు కోరుకుంటాడంటే ఏ విషయాలలో మనం నష్టపోతూ ఉన్నామో ఆ విషయాలలో మేలు పొందడము కొరకు దేవుడు మనల్ని దర్శిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దావీదుకి అర్థమైంది కనుక ఆ ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు, కృప పొందాడు, ధన్యుడైపోయాడు. మనకు అర్థం కాలేదనుకో మనం ఆ ప్రార్థన చెయ్యము, దేవుడు ఆ విషయంలో మనకి కృప ఇవ్వడు, మనమే నష్టపోతాం అప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలా మంది తాము పొందినటువంటి రక్షణలో హెబ్రీ 2:3 ప్రకారంగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. రక్షణలో ఆనందాన్ని పొందడానికి అవకాశం లేని స్థితిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను, మనకి ఎన్ని పరిస్థితులు ఎన్ని అడ్డుగా ఆటంకంగా ఉన్నా మనం ఆనందించవలసింది, మనం సంతోషించవలసింది ఏంటంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మనకి భూమి మీద దేవుడు గొప్ప రక్షణ భాగ్యం మనకి ఇచ్చాడు. మన దగ్గర ఏమీ లేకపోయినా సరే దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణ మన దగ్గర ఉన్నది. దాన్ని బట్టి మనం ఆనందించాలట. హల్లెలూయా. ఇప్పుడు ఈ రక్షణలో ఏం చెప్పింది? మూలవాక్య ప్రకారం మనం ఎదగాలి అంట. ఇది మన కాన్సెప్ట్. ఈరోజు మూలవాక్యంలోనికి రండి. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఆమేన్. హల్లెలూయా. ఇది మన సబ్జెక్ట్. రండి చక్కగా దేవుని యొక్క వాక్యాలు ముందుకు సాగుదాం. ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు దేవుడు అక్కడ. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అంట ఏమని? పాలు ఒకటి ఉన్నాయట. హల్లెలూయా. అవి మనకు కావాలంట. ఇప్పుడు కొత్తగా ఒక శిశువు జన్మించింది అంటే భౌతిక సంబంధమైన సంగతిని దేవుడు చెప్తూ ఆత్మ సంఘానికి ముడిపెట్టాడు. ఎప్పుడు కూడా బైబిల్ అలాగే ఉంది. భౌతిక సంబంధమైన దానిగా కనబడుతూ దాని వెనకాల లోపల ఆత్మ సంబంధమైన దాన్ని దేవుడు పెట్టాడు. సేమ్ మన బాడీ కూడా అంతే కదా. ఇప్పుడు అందరికీ కనిపించేది మన ఆత్మ మన శరీరమా? నా ఆత్మ కనబడుతున్నా మీకు. ఒకవేళ నా శరీరం కాకుండా ఆత్మ కనబడింది అనుకో, నా దగ్గర మీరెందుకు కూర్చొని అంటారు? ఆత్మ వచ్చిందని రచన దగ్గర పరిగెడతారు. అదే కదా. అందుకే ఆత్మ కనబడదు, శరీరం కనబడుతుంది. రెండు కనబడ్డది ఇంకా అంతే సంగతులు. ఇంకా ఏండి తాగిన వాళ్ళ దగ్గర కనబడతావు రెండును. రెండు వాళ్ళ దగ్గర కనబడతాయి, మామూలు వాళ్ళ దగ్గర కనబడడం. కాబట్టి భౌతిక సంబంధాన్ని చెప్తూ ఆత్మ సంబంధాన్ని ముడిపెడుతున్నాడు. కొంచెం స్లోగా మీకు క్లియర్గా చెప్తూ ఉన్నాను నేనంటే. కొత్తగా జన్మించినటువంటి శిశువు ఏమవ్వాలి? ఇప్పుడు ఎదగాలి. ఎదగాలంటే శిశువుకి ఏం పెట్టాలి? మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో తెచ్చేటేయాలి, లేకపోతే బీరు ఇలాంటివి తాగిచ్చేతే ఎదిగేతారా? ఏం చేయాలి? అది అందరికీ తెలుసు, నేను చెప్పడం ఏంటి? జగమెరిగినటువంటి సత్యం. ఒక శిశువు ఎదగాలంటే ఏం చేయాలి? తల్లిపాలతో తన యాత్ర మొదలవుతుంది. అన్నప్రాసన చేసిన తర్వాత కావాల్సినటువంటి సోలిడ్ పదార్థాలు అయితే ఉన్నాయో, అంటే లిక్విడ్ కాదు, ఘన పదార్థం కాకుండా సాలిడ్గా ఉన్నాయి, కొంచెం 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 ఆ తర్వాత ద్రవ పదార్థంలో ఉండి ఘన పదార్థం దాకా వెళ్తూ ఉంటుంది శిశువుకి. అంతేగాని ఇంకా అవయవ నిర్మాణం అంత కంప్లీట్గా పరిపూర్ణ దశకు రాకుండానే హార్డ్ ఫుడ్ అనేది పిల్లలకి ఇచ్చామనుకో, ఊపిరితిత్తులు పాడైపోతాయి, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది బాడీ అంతా కూడా. హల్లెలూయా. మన లివర్ కూడా కఠినమైనటువంటి పదార్థాలు బాడీకి బాలేని సమయంలో పెట్టేస్తే పేగులు పాడైపోతాయి, లివర్ పాడైపోతుంది, మొత్తం అన్ని పాడైపోతే అవయవాలన్నీ. ఒంట్లో బాగాలేదు, పెద్ద బలంతో పని చేస్తావు, బాగాలేనప్పుడు మొత్తం అంత చాలా నీరసంగా బలహీన ఉన్నప్పుడు 50 కేజీల మూట ఎత్తుకుంటావా? ఎత్తుకోలేం. కొన్నిసార్లు చెంబు తీసుకుని ఒప్పుకుండదు ఒంట్లో. అలాన్నప్పుడు కేజీలు బరువు మోయాలంటే ఎలా మోస్తావు? మోయలేం కదా. కనుక శిశువు ఎలాగైతే కొత్తగా జన్మించిన శిశువు ఎదుగుతూ ఉన్నదో అలాగంట రక్షణ విషయంలో ఎదుగునట్లు ఆ పాలను
అపేక్షించుడి. ఆ పాలును పొందుకోవాలంట, ఆ పాలును కోరుకోవాలంట, ఆ పాలు తాగాలంట. ఇందుకు ఆ పాలు ఎక్కడ దొరుకుతాయి? ఎవరు అమ్ముతారు ఆ పాలు? హల్లెలూయా. అవి ఏ పాలు అంటే వాక్యం అనే పాలు. సింపుల్గా రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో ఎదగాలి అంటే, రక్షణలో పరిపూర్ణులు కావాలంటే దానికి ఆధారం ఏంటంటే వాక్యం అనే పాలు కావాలి. కానీ చాలా మందికి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతారు, పాటలు పాడడానికి ఇష్టపడతారు, వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఎందుకో ఇష్టం అనిపించదు. ఆలోచించుకోండి. ఎప్పుడే వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఒక వ్యక్తికి ఇష్టము కలగట్లేదు అని అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. రక్షణలో తను బలహీనమైన ఘట్టంలోకి వచ్చాడు. రక్షణానందం పోగొట్టుకున్నటువంటి ప్రమాదంలో తను ఉన్నారని అర్థం మాట. కనుక ఎదగాలంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక్కొక్క ఆహారాన్ని, ఒక్కొక్క ఆకారాన్ని క్రమక్రమంగా తీసుకుంటూ కఠినవన్నీ పడుతున్నాయో లేవో చూసుకుంటూ అలా పడుతున్నటువంటి దాన్ని బట్టి మనిషి ఎదుగుతాడు. అలాగే నీ భక్తి జీవితంలో మనం ఎదగాలంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి పాల చేత మనం ఏం చేయాలి తెలుసా? మనం అవి తీసుకుని ఆహారాన్ని భుజిస్తూ మనం మార్చుకోవాలి. మార్చుకోకుండా నేర్చుకోవడం ఎప్పుడు సాధ్యము కాదు అసలు. హల్లెలూయా. కనుక మార్పు నొందిన వారిగా ఆ పాలును మనం తీసుకుంటూ ఈ వాక్యం ఎవరి దగ్గరికి అయితే వస్తుందో ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను నీలా ఉండనివ్వదు, నిన్ను యేసులా మారుద్దాం అనుకుంటుంది. హల్లెలూయా. నిన్ను యేసులా మారుద్దాం అనుకుంటుంది వాక్యం ఎప్పుడన్నా. అందుకే ఈ క్రీములన్నీ చూడు ఎలాగొచ్చాయో, నిన్ను ఇంకోలాగా చూపెడతాయి మాట. ఫోటోలోనేమో వేరు, రియల్గానేమో వేరు చూపెడుతుంది. అన్ని వచ్చేసి ఇప్పుడు కెమెరాలు కానీ, క్రీములు కానీ, ఆయింట్మెంట్లు కానీ కదా. హల్లెలూయా. సేమ్ అదే విధంగా వాక్యం ఏం చేస్తే తెలుసా? మట్టి శరీరంతో మట్టి మనిషిగా ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుని పోలికలోకి తీసుకొచ్చేస్తుంది వాక్యం. హల్లెలూయా. అంత విలువైనది వాక్యం. అదే అంటున్నాను, ప్రతిదీ భౌతిక సంబంధంగా ఉన్నది మొత్తానికి. ఇంత తెల్లగా ఎలాగొచ్చేసి నువ్వు ఒక దెబ్బ కంటే నువ్వు రాసింది ఏమనుకున్నావు? హల్లెలూయా. అప్పట్లో సర్వసాధారణంగా ఆరోగ్యంగా ఉండడానికి పసుపులే వాడేవారు మా చిన్న కాలంలో అందరూ కూడా ఎక్కువగానే. ఇప్పుడు నాకు తెలిసి ఆడపిల్లలు కూడా పశువులు యూజ్ చేయట్లేదు అనుకుంటున్నాను ఎక్కువ శాతం. పశువులో ఆరోగ్యం ఉంది, అందం కూడా ఉంది, రెండు ఉన్నాయి. పసుపు దగ్గరికి క్రిములు రావు, బ్యాక్టీరియాలు రావు, పురుగులు రావు. అసలు పసుపు మెడిసిన్ అది. అంటే ఇంకా క్రైస్తవులు పిచ్చి, తలకే పిచ్చి మోకాళ్ళకి వచ్చింది కదా గుంజు మెదడు. క్రైస్తవులకి మోకాళ్ళకి వచ్చేసింది చాలా మందికి తిక్కతెక్కే. అందుకు పసుపు మనం ఎక్కడ ముట్టుకుంటాం? మనం అది అక్కడిదే విగ్రహారం దగ్గర మొదలెడిసారు అన్ని మొత్తానికి అన్నీ. హల్లెలూయా. ఇంకా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులన్నీ అక్కడే ఉంటాయి. మరి అలాగని ఇవన్నీ ముట్టుకోవడం మానేస్తావా? వాళ్ళు ఇట్టేస్తారు అన్నీ, నువ్వు వాడడం మానేస్తావు. ప్రతిదీ ఏం చేస్తే విగ్రహారాధన అంట. మనం చేసేది ఏదో. మన జీవితంలో దేవునికి చోటు లేకుండా, ప్రథమ స్థానము దేవుని కాకుండా ఏదైతే ఉందో అదంతా విగ్రహారాధన చెప్పింది బైబిల్. హల్లెలూయా. ధనం పెట్టుకున్నావు అనుకో మొదటి స్థానంలో, నీకు అది విగ్రహం అంట. అన్నం పెట్టుకున్నావు అనుకో అది, తర్వాత తిండి పెట్టుకున్నావు అనుకో అది, నిద్ర పెట్టుకున్నావంటే అది, ఇవన్నీ కూడా ఏమవుతుందంట? విగ్రహం అవుతుందట. మొదటి స్థానం దేవుడు ఉండాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. దేవుడు రాజుగా మొదటి స్థానంలో నీ జీవితంలో ఉంటే ఆయన ప్రతి విషయంలో నిన్ను పరిపాలన చేస్తాడనమాట. హల్లెలూయా. కనుక అసలైన సేనాధిపతి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి రాజుతో ఉండేటువంటి విధానాన్ని నేర్పిస్తాడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ. అందుకే ఆయన వచ్చి లోకమును పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడట. హల్లెలూయా. ఒప్పుకొనే చేస్తాడు మొట్టమొదటిగా. అందుకే పరిశుద్ధాత్మను పొందినటువంటి అనుభవం ఎలా ఉంటుందో చెప్పనా? ఎవరైనా సరే ఇంతవరకు నేను పరిశుద్ధాత్మను పొందలేదని ఒకవేళ ఎవరిని అనుకుంటే, ఒకవేళ నేను పొందాను పరిశుద్ధాత్మను అనుకుంటే ఎలా ఉంటుందంటే, మొట్టమొదటి అనుభవం నీవు పరిశుద్ధాత్మ చేత తాకబడవంటే ఆన్ ద స్పాట్ లో నీళ్ళేమవుతుందో తెలుసా? పశ్చాత్తాపంతో కూడిన ఏడుపు వస్తుంది. హల్లెలూయా. ఆ కన్నీరు వస్తుంది. దేవా నన్ను దర్శించవు, ఈరోజు నన్ను తాకవు ప్రభువా అని నిన్ను నువ్వు కరిగిపోతావు మాట. నువ్వు లోపలి నుంచి ఆ జలం వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాం, ఒక్క కన్నీరు చుక్క రాదు, అసలు ఒకటి కూడా రాదు, ఒక బొట్టు కూడా రాదు. కానీ దేవుడు తాకడనుకో నిన్ను ఆ ఆనందంతో పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ కన్నీరు బయటకు వచ్చేస్తుంది, తడిసిపోతుంది శరీరం. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మను పొందిన దానికి మొట్టమొదటి అనుభవం మాట. హల్లెలూయా. అందుకని ఎగిరి గొంతేసి చప్పట్లు కొడిసి పక్కన తన్నేసినంత మాత్రం ఆత్మ కాదు అండి. హల్లెలూయా. దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాడు ఎప్పుడు కూడా. హల్లెలూయా. కాబట్టి మనం ఎదుగుదలకు కారణమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించాలి. ప్రేమించడం అంటే అర్థం ఏంటి?
నేను మార్చుకుంటాను యేసయ్య నీ కోసం. నువ్వేది చెప్తే అది చేస్తాను, నీవేది వద్దంటే అది వదిలేస్తాను, ఏది చేయమంటే ఇది ప్రేమ అంటే. అంతేగాని యేసయ్య నాకు ఇష్టం అంటే, చాలా మంది అన్యులు ఉంటారు, కానుకలు పంపిస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు. యేసయ్య అంటే ఇష్టమేనా కదనా? ఇష్టమే. ఎంత ఇష్టము అంటే రక్షణ పొంది అంత ఇష్టం లేదు, కానీ ఇష్టమే. చూసారా, రెండు ఇష్టాలు ఒకటేనా? అంటే కానుక ఇచ్చేంత ఇష్టం, ప్రార్థన చేసుకున్నంత ఇష్టం, అప్పుడప్పుడు మందిరానికి వచ్చేంత ఇష్టం. మరి కొంచెం ఎలా వస్తున్నారు కదా చూడండి అంటే, మాకున్నాయండి అంటారు చాలామంది. నిజం, మాకున్నాయంటారు, యథార్థంగా ఒప్పుకుంటారు. అంటే ఇంతవరకు ఇష్టం మాట, అంటే కంప్లీట్ ఇష్టం లేదు. అలాగా రక్షణ పొందేసాం మనం ఆల్రెడీ. దేవుని కృపలో మన కుటుంబాలు మనం ఈరోజు మన మందిరానికి వెళ్ళడానికి మనకి అడ్డులు ఆటంకాలు లేవు, మనం వెళ్ళొచ్చు, ఒక ఫ్రీడమ్ ఉంది, మనం క్రైస్తవులు అనే ఒక గుర్తింపు సమాజంలో ఉంది. ఇలా ఉన్న తర్వాత కూడా యేసయ్య అంటే కొంత ఇష్టం ఉండాలా, కంప్లీట్ ఇష్టం ఉండాలా? చెప్పండి, అంత ఇష్టం అని యేసయ్య అంటే పరిపూర్ణంగా ఉండాలి ఇష్టం యేసయ్య అంటే. ఆ ఇష్టం ఎలా ఉండాలంటే యేసయ్య కొరకు ఏది వదిలేయమంటే అది వదిలేసి అంత ఇష్టం ఉండాలన్నమాట. హల్లెలూయా. ఆ తెగింపు రాకపోతే నీకు కంప్లీట్ ఇష్టం కాదు, ఇక్కడ అయిపోతామాట. హల్లెలూయా. ఇక్కడ అందరూ ఫెయిల్ అయిపోతారు ఇక్కడికి వచ్చేసరికి. అంటే ఇష్టమే కానీ ఎంత ఇష్టం అంటే యేసయ్య మరి నాకు పని ఉంది కదా, తెలుసు కదా నీకు, కాబట్టి తప్పదు మరి, ఇలాగ ఎంత ఇష్టం మాట. అంటే యేసయ్యకు నువ్వు దూరం అవ్వడం ఇష్టం మాట. హల్లెలూయా. కాబట్టి పరిపూర్ణ ఇష్టం కాదు. ఒక వ్యక్తి సద్బోధకుడా అని పరిగెట్టుకొని వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. పరిగెట్టుకుని వచ్చాడంటే చాలా పరిగెట్టి కూడా ఎలా ఉంటాడో చాలా ఆయాసం వస్తుంది అన్నమాట. పరుగుని వచ్చాడు. సద్బోధకుడా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలని చెప్పాడు. దేవుడు ఒక లిస్ట్ చెప్పాడు. కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి లిస్ట్ ఇచ్చినట్లుగా చెప్పి, ఇలా పరిశుద్ధంగా ఇలా ఉండాలి, అపవిత్రమైన జాగ్రత్తం ఇలా చేయకూడదని చెప్తే, చిన్నప్పటి నుండి అన్ని విషయాలు పర్ఫెక్ట్గానే నేను పెరిగాను అన్నాడు. మంచిది, అయితే నీకు ఒకటి కొద్దుగా ఉంది, కాబట్టి నువ్వేం చేస్తాంటే నీ ఆస్తి నమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. పరలోక రాజ్యం కావాలట, దాని కొరకు యేసయ్య దగ్గరకు పరుగున వచ్చాడు అతడు. కానీ వచ్చినటువంటి అతనికి దేవుడు చెప్తే, చెప్పండి, ఇష్టపడ్డాడా లేదా? ఇష్టపడలా. ఈరోజు కూడా అలాగే. మన మందిరానికి వస్తే సరిపోదు, ప్రార్థన గదిలోకి వెళ్తే సరిపోదు. ప్రార్థనా గదిలోకి వెళ్ళినటువంటి నీకు యేసయ్య ఏది చెప్తే అది చేయగలిగేలాగా నీవు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవునికి నీకు కనెక్ట్ అయ్యేది మాట. కనెక్ట్ విత్ క్రైస్ట్, దేవునితో అంటుకట్టబడే అనుబంధంలోనికి అప్పుడు వస్తావు. అలాగే ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటామో అప్పుడు ఆలో నుండి దేవుడు మనలోనికి రావడం అనేది మొదలు పెడతాడు మాట. అప్పుడు నువ్వు ఉండలేవు, మౌనంగా ఉండలేవు. నీకంటూ ఎన్ని పనులు ఎన్ని అలా ఉన్నా సరే నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన దేవుని మీదకు నువ్వు వెళ్ళిపోతూ ఉంటుంది మాట. ఇక్కడ ఈ బాధలు పడతావు, ఈ కష్టాలు ఉంటాయి. ఏంటి భక్తుల జీవితంలో కష్టాలు లేవా? బోల్డ్ బాధలు, బోల్డ్ తిప్పలు. ఇంకా చెప్తున్నాను, మనకున్నంత ఫ్రీడమ్ భక్తులకు ఉండదు. మనం వాళ్ళు భక్తులు అండి అని మాట్లాడతాం. మనకున్న స్వేచ్ఛ వాళ్ళకి లేదు. వాళ్ళంతా వేదన పడ్డారు. వాళ్ళు ఏమన్నా చక్కగా కూర్చుని భోజనం చేయగలుగుతారా? చేయలేరు. మోషే ఉన్నాడు. సపోజ్ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండలో మనకు కనబడుతుంది. ఏమి ఇశ్రాయేలీలకి ఏదైనా తగాదా వివాదం వస్తే మోషే ఉదయం లెక్క ముందే జనాలు ఉండేవారు గుంపులుగా. అలా ఉదయం మొదలుకున్నాడు సాయంకాలం వరకు జనాలు వస్తూనే ఉండేవారట. వీళ్ళందరి సమస్యలకు పరిష్కారం చూపుతూ మోషే ఎప్పుడు తిన్నాడు అసలు ఏంటో అర్థం కాని పరిస్థితి. కనుక భక్తులు అంటే లైఫ్ ఈజీ కాదు. బోల్డ్ తిప్పలు పడతారు, బోల్డ్ కష్టాలు ఉంటాయి, బోల్డ్ బాధలు ఉంటాయి. ఈ అన్ని తిప్పలు, కష్టాలు, బాధల్లో కొందరిని ప్రభు దగ్గరికి నడిపించాలనుకుంటారు, కొందరు ప్రభు కొరకు బ్రతికేలాగా చేయాలనుకుంటారు. కానీ మనం ఒకటే చూస్తాం, వాళ్ళు భక్తులు అయిపోయారండి అని. ఎదిగిపోలేదు వాళ్ళు. ఇగో ఇన్ని అనుభవిస్తూ దేవుని కొరకు నిలబడ్డారు. కాబట్టి భక్తి జీవితంలో ఒక పరిపూర్ణ ఇష్టం అనేది ఎప్పుడైతే యేసయ్య మీద నీకు ఏర్పడుతుందో అప్పుడు ఒకటే చెప్తున్నాను, యేసయ్యకు ఇష్టం లేనటువంటి దానిని ఎవరు నీతో చేయించలేరంతే. నీకు ఇష్టం ఉంది కాబట్టి చేసావు. కొంతమంది అంటారు, ఏమని నేను తాగలేదు, వాళ్ళు బలవంతంగా తాగించారంట. ఒక మాట చెప్తున్నాను, వీడు తాగనని భీష్మించుకుండి సవాలుగా ఉంటే ఇంకొకటి తాగించేతడా? రోడ్డు మీద మంది ఉంటారు, తాగించేతడు అటుకెళ్ళి. ఈయన ఇష్టం ఉండదు అంటే ఇష్టం ఉంది, కొంచెం మొహమాట పడుతుంది, సిగ్గుపడతాడు. సిగ్గుపడితే మనం ఎన్నిసార్లు కూర్చొని తాగలే, నీకెందుకు నేను చూసుకుంటాంటా అని అంటాడు. ఉంది లోపల ఉన్నదాన్నే పెట్టుకుంటాడు అంతే. తోసేసేది వాళ్ళ మీద తోసేస్తారు. ఎందుకు వచ్చింది అదంతా? నాకు కొంచెం ఉంది వేసేసి వచ్చానని చెప్పరు, ఇంకొకరి మీద తోసేస్తారు. నేను అదే చెప్తున్నాను, యేసయ్య అంటే ఎంత ఇష్టమో తెలుసా? అగ్నిగుండంలోకి వేసేస్తాంరా మొక్కకపోతే ఇప్పుడు అని అంటే, ఏంటి నువ్వా అగ్నిగుండంలోనిక అయినా సరే వేసుకో,
నువ్వు వేసుకున్నా సరే ఏం చేసుకున్నా సరే మేమైతే మొక్కమని చెప్పారు షద్రకు మేషకు అబేద్నెగోలు. హల్లెలూయా. షద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్ని గుండములో నీవును ఉంటివే. నేను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుచుంటివే. నన్నిల విడువవు ఎన్నడు మరువవు, నన్నిల విడువవు ఎన్నడు మరువవు, కంటి నీరు జారనీయవు. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. హల్లెలూయా. ప్రార్థన చేసుకోకుండా ఉండలేననుకుని సింహాల బోన్లోకి వెళ్ళాడు ఆయన. ఎంత ఇష్టం చూడండి ప్రార్థన అంటే దానియేలుకి. సింహాల బోన్ రా బాబా, అక్కడ ప్రార్థన ఏముందిరా, 4 రోజులు మానేసుకోవచ్చు కదా, సింహాలు ఉన్నాయంటే ఇష్టమైన దాన్ని వదులుకోలేకపోయాడు దానియేలు. సింహాల బోన్లోకి వెళ్దాం అనుకున్నాడు. హల్లెలూయా. ఇష్టమైన దేవునికి కాక నేను మొక్కేది ఇంకొకరికి ఆ స్థానాన్ని ఇచ్చేది నెవర్. అగ్ని నన్ను కాల్చేసి బూర్ది చేసినా సరే నేను మొక్కను కాక మొక్క అనుకున్నాను. అగ్నిగుండం కంటే ఏసయ్య కొరకు కాలిపోడివి అనుకున్నారు. చూడండి ఎంత తెగింపు అని. అదే చెప్తున్నాను. అవసరం బట్టి ఒక మాట చెప్తున్నాను. నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ క్రితం ఓఫిర్ గారు తెగింపు వెనక రహస్యం అనే ఒక సందేశం చేశారు. నెట్లో ఒకవేళ అవకాశం ఉంటే చూడండి. ఏం పేరు? తెగింపు వెనక రహస్యం, దాని పేరు. భక్తి జీవితంలో ఒక తెగింపు అనేది మనకు ఉండాలి. హల్లెలూయా. అది ఒకవేళ గూగుల్లో ఓఫిర్ లైవ్ టీవీ సంబంధించి ఏమైనా దొరికితే కనుక మీరు చూడండి. అంటే నేను పొంది 20 సంవత్సరాలు పూర్తి, 21వ సంవత్సరం ఇప్పుడు. అప్పటికే ఆ ప్రసంగం చేస్తున్నదే అయింది. తెగింపు ఉండాలి ఒకటి భక్తి జీవితంలో. మనం ఫిజికల్ లైఫ్లో ఎన్నో తెగింపులు చేస్తాం. కొన్నిసార్లు ఒంట్లో బాగోకపోయినా తప్పదు, ఏటకెళ్తాం, తప్పదు మరి ఇంట్లో అవసరం, పనికి వెళ్తాం, ఇంకో పని చేస్తాం. బాగలేదని రెస్ట్ తీసుకుంటే ఎలా అని కొన్నిసార్లు ఎలాగున్నా నీరసంగా ఉన్నా తెగించి ముందుకు వెళ్తాం. సో ఆ విధముగా భక్తి జీవితంలో ఒక తెగింపు అనేది మనకు ఉండినప్పుడు 1 అడుగు దేవుని కొరకు నువ్వు వేస్తే 100 అడుగులు దేవుని కోసం వేస్తాడు. హల్లెలూయా. చూడండి ఎంత ఇష్టమో వాళ్ళకి. అగ్ని అంటే భయం లేదు, సింహం అంటే భయం లేదు. భయమా కాదు, అది భయమే నిజంగా అంటేనే. కానీ యేసయ్య కొరకు అవసరమైతే చచ్చిపోతాం, కానీ దీంట్లోకి భయపడి మాత్రం మేము యేసయ్యకు దూరంగా ఉండలేము. చూసావా, భక్తుడు ఎలాంటి స్థితిలోనూ యేసయ్యకు దూరంగా ఉండలేడు, భరించలేడు. అది అన్నిటికంటే ఘోరమైన బాధ. అప్పులు, సమస్యలు, రోగాలు, అవమానాలు, నిందలు అన్నిటికంటే యేసయ్యకు దూరం అయిపోయాననేటువంటి బాధ ఎక్కువ ఉంటుంది భక్తుడికి. హల్లెలూయా. కొంతమందికి అసలు యేసయ్యకి దగ్గర రాకపోయినా ఏం కాదు, ఆనందమే, లోకంలో అంతా ఆనందమే. హల్లెలూయా. పందికి ఎక్కడ ఆనందం? శుభ్రంగా ఫలాభిషేకం చేసి పందికి పాలతో దాన్ని శుభ్రంగా కడిగేసి మెల్లగా పాలు అండి, స్వచ్ఛమైన ఆవు పాలు, పొద్దుగడి పిరికిన పాలు మాట, ఇంక నీళ్ళు ఏమీ కలపలేదు అందులో. అటువంటి పాలతో స్నానం చేయించి శుభ్రంగా మైసూర్ శాండ్లు సబ్బెట్టి తోమి దాన్ని శుభ్రంగా మంచి స్ప్రే, బాడీ స్ప్రే పందికి మొత్తం అంతా కొట్టి తెల్ల బట్టతో ఒత్తి ఈ స్ప్రే కొట్టి అంతా చేసిన తర్వాత అది గజ్జండి చేతనే నాకు ఇల్లు మురికండి చేతనే నాకు అనుకుంటుంది పంది. అక్కడ అంతే మొత్తం భయంకరమైనటువంటి మురికి గంధం, దుర్గంధం వస్తుంది అన్నమాట. చెత్త మొత్తం అంత డ్రైనేజ్ అంత నిండిపోద్ది. దాంట్లో కనబడితే చాలు మాట దీనికి. ఏమి నా భాగ్యము, ఎక్కడ ఇన్నాళ్ళు ఈ సెంట్లు గిడ్లతోటి మొత్తం చెత్తకిపోయి శుభ్రంగా, కానీ అది కనబడితే దాంట్లోకి ఎప్పుడు దూకుతానా అని ఎంత పరవశించిపోతుందో పంది. దూకిందంటే ఇంకా స్వర్గలోకం అదే, దానికి ఇంకేముండదు, స్వర్గలోకం అదే మాట. ఏంటి అది పంది అంటారు దానికి. గొర్రె ఎలా ఉంటుందా? ట్రై చేయండి కావాలితే. గొర్రెకి మట్టి పాము చూపించండి, బురద పాము చూపించండి, ఏం చేస్తుంది? అర్జెంటుగా అది ఎక్కడో దొక్కుని ఆ మురుకును వదులుకోవడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా. అలాగే దావీదు ఒక గొర్రె. ఆ గొర్రెకి ఏదో తెలియకుండా ఒక మురికి అంటిపోయింది. ఆ మురుకు నుండి విడుదల పొందడానికి ఎంత తీవ్రమైన పశ్చాత్తాపడ్డాడో, కన్నీరు కాల్చాడో, ఏడ్చాడో, దేవుని కనికరాన్ని పొందేసుకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో పొందాలి దేవుని కనికరాన్ని, ఆయన కృపను పొందుకోవాలి. అప్పుడే ఒకదాన్ని ఒక వెంబడి మన జీవితంలోనికి వస్తుంది. కాబట్టి వాక్యం అనేటువంటి పాలు మనం తాగుతూ ఉండాలట. హల్లెలూయా. ఈ రోజు వాక్యం ఇష్టం ఉండట్లేదు దేవుని సంఘాలకి. ఎందుకు అని అంటే వాక్యం వినడం ఇష్టమే, పాటించడం కష్టం.
హల్లెలూయా. వినడికి ఏముంది, అన్నిటి కూడా వింటాడు. మన ఇంటికాడ కూటమి అయితే అంటారు, వాళ్ళే చెప్పేస్తారు ఇవి కూట పెట్టుకున్నారా, ఆ పాట పాడొచ్చు కదా. స్టెప్న నాన్నగారు ఉంటారు, ఆయన వస్తాడు, నాకు ఈ పాట వచ్చి పాడుతానే అంటాడు ఆయన, ఈ పాట పాడాడంటే వచ్చి ఎప్పుడన్నా తెలుసు. చాలా మందికి బోల్ పాటలు నడిపించి నానవ పాడాలంటే, కొంతమంది ఏమో ఎన్ని తెలిసినా ఏ జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అనే పాట అన్ని చెప్పేస్తారు పాటల పేర్లు, ఈ పాడండి అన్న అని చెప్పేసి. వాళ్ళు పాడి మనం పాడితే సరిపోయింది, అంతేనా? నువ్వు ఆత్మతో పాడాలి, వాళ్ళు లోపల ఉన్న దాంతో పాడతారు. హల్లెలూయా. నువ్వు ఏ లోపల ఉన్న దాంతో పాడాలి? నీ లోపల ఉన్న దేవునితో కలిసి నువ్వు పాడాలి, వాళ్ళు లోపలికి దించుకున్న దాంతో పాడతారు వాళ్ళు. హల్లెలూయా. రెండు ఒకటేనా? కాదు, ఒకటి కాదు, రెండును. అది వేరు ఇది వేరు. అలాగే లోకంలో అనేక భక్తులు ఉన్నాయి, మనకంటే ఎంతో నిష్ఠతో చేస్తున్నటువంటి భక్తులు ఉన్నాయి. కానీ అది కాదు దేవుడు కోరుకున్నది, క్రీస్తును కలిగినటువంటి భక్తి అవసరం అంట. అందుకని ఈ భక్తి చేయడానికి, ఈ భక్తిలో నువ్వు ఎదగడానికి, పొందిన రక్షణలో ఎదగడానికి వాక్యం అనే పాలు కావాలి నీకు. అది లేకపోతే మనం ఎదగలేం. ఎదగకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఎదుగుదల లేదు ఒక వ్యక్తి జీవితంలో. అంటే అతని జీవితం మరుగుజ్జుతనంతో బలహీనమైన స్థితిలో ఉంటుంది. ఎదగకపోతే కొంత బాధ్యతలు, కొంత సామర్థ్యము ఆ వ్యక్తికి ఉండవు. అబ్బవు. ఇంకా అంటే నిర్లక్ష్యంతో అంటారు కదా, వీళ్ళు గాలికి దూలికి తిరుగుతారు అంటారు, సింపుల్గా చెప్పేస్తారు. చిన్నోళ్ళు సహితం కామన్ చేస్తారన్నమాట, హేళన చేస్తుంటారు గాలికి దూలికి అని చెప్పేసి. అది ఎదుగుదల ఉంటే కొన్ని బాధ్యతలు తీసుకుంటావు, నీవు కొంత రెస్పాన్సిబిలిటీగా ఉంటావు సమాజం పట్ల. అన్నికంటూ కొంత ప్రత్యేకత ఏర్పడుతుంది, కొంచెం విలువలతో కూడినటువంటి గౌరవం అనేది కలుగుతుంటది. ఇంకా నాన్షన్ కానీ త్వరగానే స్టేట్మెంట్ ఇచ్చి ముగించేస్తాను నేను. చూడండి, భక్తుడైనటువంటి దావీదు తన ఎదుగుదలలో ప్రతిదానికి ఎంత ప్రయారిటీ కలుగజేశాడంటే 119వ కీర్తనలోనికి రండి. 119వ కీర్తన 11 అనుకుంటా, చూడండి, చదవండి ఒకసారి. 11 వచ్చాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు చాలండి, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే వాక్యం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? హృదయంలో ఎవరున్నారట? వాక్యం ఉంది. అంటే వాక్యం అంటే దేవుడే. అందుకే మొదటి పేతురులో చెప్తాడు, మీ హృదయం ముందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు. ఎప్పుడైతే మన హృదయాల్లో ఉండవలసినటువంటి వారు ఉన్నారో, టోటల్గా మొత్తం కంప్లీట్గా నీకు ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితం ఏర్పడుతుంది. హల్లెలూయా. హృదయం అంటే భౌతికంగా ఈ గుండెలో ఏముండదు? రక్తం ఉండదు. ఇక్కడ శరీర అవయవాలలో అవసరమని చెప్తాను. ఎక్కడ రక్తం లేకపోయినా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా. హల్లెలూయా. అందుకే చూడండి, యేసు ప్రభు వారికి సిలువలో ఎన్నో గాయాలు చేశారు, ఎన్నో దెబ్బలు తగిలినాయి, మేకులు కొట్టారు, అన్నీ వేశారు. చివరికి ఆయన చనిపోయాడా లేదా నిర్ధారణ చేసుకోవడానికి పక్కలో బల్లి పొరిచారట. అది ఎక్కడి వరకు వచ్చిందో చరిత్రకారులు చెప్పారంటే ఈ పక్కలోంచి హార్ట్ వరకు వచ్చిందంట. ఆఖరి రక్తం యేసన్నగా రాసిన పాట ఉంటుంది, కలవరిగిరిలో సిలువదారివై నా కొరకు వేలాడితు అనే పాటలో ఆఖరి రక్తము బొట్టు నా కొరకు దారబోసితివా అంటే ఉన్న ఆ కాస్త రక్తము కూడా ఆ పక్కలోంచి ఆ హార్ట్ దగ్గరికి వెళ్ళేసరికి దాని నుండి కారు వచ్చేసింది రక్తం. వేసేది ఇక్కడ ఉంటుంది, హార్ట్లో ఉండదు రక్తం. ఈ రక్తము అంటే తినేటువంటి ఆహారం తయారవడం ద్వారా చిన్న ప్రేగులో నుండి హార్ట్కి వెళ్ళినటువంటి రక్తం కిడ్నీలోంచి మనం తాగినటువంటి వాటర్ వేస్ట్ది టాయిలెట్ రూపం వస్తుంది, మంచిది. ఈ తిన్నటువంటి ఆహారం ద్వారా వేస్ట్ది బయటకు వచ్చేస్తే పెద్ద ప్రేగు నుండి చిన్న ప్రేగులో తయారైనటువంటి రక్తము కిడ్నీల ద్వారా ఫంక్షన్ అయినటువంటి వాటరు కలిపి హార్ట్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి రక్తం ఏం చేస్తే తెలుసా, మొత్తం బాడీలో ఎన్ని వేల రక్త కణాలు ఉన్నాయో, నరాలు ఉన్నాయో మొత్తం అన్నిటికీ సప్లై చేస్తుంది అన్నమాట, పంప్ చేస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి రక్తం. హల్లెలూయా. అంటే మిగిలిన అవయవాలకి జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గుండెల్లోంచి పంపబడిన రక్తంలోంచి వస్తుంది. దావీదు అందుకే ఏమన్నాడు, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని అన్నాడు. హృదయంలో వాక్యమును ఉంచుకుంటే ఏమవుతుంది తెలుసా, ఇక్కడ నుండి నువ్వు ఆలోచించేది మంచిగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ మంచిగా ఉందంటే ఇక్కడ ఉన్న దాన్ని పెట్టి. హల్లెలూయా. ఇక్కడ అది లేదనుకో ఎదుటి వాళ్ళకి కీడు చేయాలనే ఆలోచన, ద్రోహం చేయాలనే ఆలోచన, చెడు చేయాలనే ఆలోచన, మోసం చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇక్కడ ఉన్నదాన్ని పెట్టి. అందుకే భక్తుడికి ఇక్కడ ఉన్నదట ఏంటి? దేవుని యొక్క వాక్యము. అందుకని గోడల మీద, బీరువా మీద, బండ్ల మీద, సైకిల్ మీద, అన్నిటి మీద వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది. అవి పెట్టుకోద్దన్నో, పెట్టుకోండి మంచిదే. నా బండి మీద కూడా ఉంటుంది, యెహోవా నా కాపరే. మా ఇంటి దగ్గరికి మీరు రాగానే మొత్తం అంతా వాక్యమే కనబడేలా చేశాను బయటికి. హల్లెలూయా.
సేమ్ వాక్యం ఇక్కడ కూడా ఉండాలి. ఇక్కడ ఉంటేనే ఇక్కడి నుంచి ఒక శ్రేష్టమైనటువంటి జ్ఞానయుక్తమైన ఆలోచన బయటకు వెళ్తుంది. అది లేదు ఈరోజు. దావీదు భక్తుడు అక్కడ పెట్టుకున్నాడు. మన మూలవాక్యం అదే చెప్పింది. చదవండి సార్, ముగిస్తాను. 1 పేతురు 2:3 నుంచి. కొత్తగా జన్మించిన క్రొత్తగా జన్మించిన శిశువులను శిశువులను పోలిన వారై నిర్మలమైన నిర్మలమైన వాక్యమును వాక్యమును పాడవలన రక్షణ విషయంలో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించి ఆమేన్. ఏ పాలటయి? వాక్యం అనే పాలు. అక్కడ చెప్పేసింది బైబిల్. నేను కొత్తది ఏం చెప్పట్లేదు మీకు, బైబిల్లో ఉన్న సంగతే చెప్పాను. నిర్మలమైన వాక్యమను పాల వలన ఇప్పుడు ఏమవ్వాలంటే మనం రక్షణ విషయంలో ఎదుగుతామంట. కాబట్టి ఇప్పుడు ఎదగాలంటే ఏం కావాలి మనకి? వాక్యం కావాలి. బతుకుగా ఎదగాలంటే బువ్వ తినాలి. భౌతికంగా ఎదుగుదల, రక్షణలో ఎదుగుదల వాక్యము తినాలంట. నువ్వు ఎంత వాక్యము తింటే అంత మంచిది నీకు. 1 గంట ప్రసంగానికి మనం అలసిపోకూడదు. ఇప్పుడు 5 ప్రసంగాలు చేసుకొని రావాలి. హల్లెలూయా. అలాగే కొండ ఎలాగా ఉంటుంది చెప్తున్నాను. ఓఫ్రే గారి దగ్గర గంటల తరబడి ప్రసంగాలు వినేవాడిని, 4 గంటల ప్రసంగాలు వినేవాడిని ఆరోగ్యం లేకుండా. ఎందుకంటే ఆ వాక్యమే కదా ఈ లోకాలను సృష్టించింది. ఏ వాక్యమైతే ఈ లోకాలను సృష్టించిందో అదే వాక్యం మన హృదయంలో ఉంటే ఈ వాక్యము వాక్య లోకంలో యుగయుగాల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. వాక్యం పెట్టి వెళ్తాం. అక్కడ స్థాయి ఎక్కడుంటో తెలుసా? యేసయ్య భూమి మీదకు పంపించినటువంటి వాక్యాన్ని నీ జీవితంలో ఎంత నువ్వు దాచుకుంటావో, ఆ వాక్యాన్ని ఎంత ప్రేమిస్తావో, ఆ వాక్యానికి ఎంత లోబడతావో, ఎంత గౌరవిస్తావో, ఎంత సరి చేసుకుంటావో దాన్ని బట్టి వాక్యం నిన్ను అంత ఉన్నత స్థాయిలో అక్కడ నిలబెడుతుంది. ఇంకా అంతే. కంపేరింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంతో పోల్చుకోవాలి. అక్కడ ఏ స్థానం ఉంటుందంటే ఇక్కడ నువ్వు వాక్యానికి ఇచ్చే స్థాయి పెట్టి ఉంటుంది. ఇక్కడ వాక్యానికి చోట్లేదనుకో అక్కడ ఏ స్థానం ఉంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి రక్షణ విషయంలో ఒక వ్యక్తులు ఎందుకు ఎదగలేకపోతున్నారట? వాక్యం అనే పాలు లేనందువలన. హల్లెలూయా. కాబట్టి మందిరానికి రావాలి, సహవాసానికి రావాలి, ఇంపార్టెంటే. వచ్చినటువంటి మనము ఎదగడానికి మాత్రం వాక్యాన్ని పాటించాలి. ఈ ఆదివారం దేవుడు ఏ మాటలు మాట్లాడాడు, తర్వాత నువ్వు ఎలా అప్లై చేసుకోవాలి దాన్ని? అంటే ఏ విషయంలో దేవుడు మనతో మాట్లాడాడు, ఆ విషయంలో లోట్లు ఏంటో, నిర్లక్ష్యం ఏంటో, అశ్రద్ధ ఏంటో ఎవరికి వాళ్ళే తెలుస్తుంది. నాది ఏంటో నాకు తెలుసు, మీదేంటో మీకు తెలుసు. కాబట్టి వాక్యానికి మనం ఏంటో తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవడం ఏమవుతుందంటే నీ ఎదుగుదలకు కారణం అవుతుంది. హల్లెలూయా. మనం సరి చేసుకోలేదనుకో, విన్నామే అనుకో, అలాగా ఎదుగుదలకు కారణం అవుతుంది. మీకు అవసరం పెట్టో మాట చెప్తాను. బైబిల్ క్లోజ్ చేసుకున్నారా? వెరీ గుడ్. నేను చెప్పకుండా క్లోజ్ చేసుకున్నాను, అర్థమైపోయింది. సరే, నేను ముందే క్లోజ్ చేశాను కనుక క్లోజ్ చేసుకున్నారు, మంచిది, సంతోషం. సాతానుడికి వాక్యం తెలుసా తెలీదా? సాతానుడికి తెలుసు. కానీ వాడికి తెలియవలసింది ఏంటంటే ఈ వాక్యం ద్వారా నన్ను కట్టుకోవాలని తెలియదు, ఈ వాక్యం ద్వారా నేను లోబడాలని తెలియదు, ఈ వాక్యం ద్వారా నన్ను సరి చేసుకోవాలని తెలియదు. చూసారా? జ్ఞానవంతుడు సాతానుడు. వాక్యం అంతా తెలిసి వాడికి, అన్ని తెలిసినటువంటి వాడికి ఏం తెల్లో? తను సరి చేసుకోవడం తెలియలే. అందుకే ఏమయ్యాడు? దేవలోకములోనే దేవుడి దగ్గర ప్రథస్థానంలో ఉండవలసిన వాడు పాతాళ లోకానికి పడదోయబడ్డాడు. ఇందాక ఏం చెప్పాను? పశుప్రాయముతో ఉన్నటువంటి ఒక సాధారణమైన మనిషి భక్తి ద్వారా భక్తుడయ్యి ఆ భక్తి చేసి దైవముగా మారిపోతాడని చెప్తే, ఇప్పుడు ఆపోజిట్ రివర్స్ మాట సాతానుడు. ఆల్రెడీ అక్కడ ఉన్నాడు ఆయన దగ్గర, అక్కడ నుండి మొత్తానికి పాతాళానికి పడవే. ఇప్పుడు పశువుతో కూడా పోల్చుకోండి దీన్ని. అంటే చూడండి ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోయాడు. హల్లెలూయా. అందుకని వాక్యము ఎంత అంటే దానికి ఎంత లోబడి, ఎంత ప్రేమిస్తావో, ఎంత కోరుకుంటావో అంత సైన్ అప్ అవుతావు నీ జీవితంలో. హల్లెలూయా. ఇది ఉండాలి మనకి మాట. ఇది లేకపోతే మన హృదయం వేస్ట్. హృదయంలో అందుకు పెట్టుకున్నాడట దావీదు. అందుకల్లు అంతలాగా ఎదిగారు వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. కాబట్టి మనం ఎదగాలంటే వాక్యాన్ని అలా ప్రేమించి, ప్రభు అలా కాదండి ఇలాగని వాక్యానికి నువ్వు చెప్పడం కాదు, వాక్యం ఎలా చెప్తుంటే అలాగే నీ చిత్తమే అని వాక్యానికి నువ్వు సరి చేసుకోవాలి, లోబడాలి. నేను ఎలా చూడాలనుకుంటుందో వాక్యము, నేను ఎలా చేయాలనుకుంటుందో, ఏది వద్దంటుందో, ఏది చేయమంటుందో దీనికి నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. నీవు ఆ అధికారాన్ని నువ్వు వాక్యానికి ఇవ్వగలిగితే వాక్యం నిన్ను ఎదుగేలాగా చేస్తుంది మాట. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యానికి చోటు ఇవ్వకపోతే మన ఎట్టి పరిస్థితుల్లో ఎదగం. అసలు 1000 కాదు 1,000,000 ప్రసంగాలు విన్నా ఎదుగుదల ఉండదు వాక్యానికి చోటు ఇవ్వకపోతే. హల్లెలూయా. మార్చుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే, సరి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే, ఎంతకాలం ఈ భూమి మీద మనం జీవించినా మనలో ఎదుగుదల కనబడదు. అలా ఎదుగుదల లేనటువంటి వ్యక్తులను వధువుగా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? చెప్పాను కదా, పరమగీతాలు 1:6.
తర్వాత పరమగీతాలు ఇంకా ఉంది, నాకు ఒక చిన్న చెల్లు కాదు, దానికి ఇంకా వివాహ వయసు రాలేదు. 1:6 నేను చిన్నదానని, నేను నల్లని దానని చిన్న చూపులు చూడదన్నారు. సంఘ కన్నికని చిన్న చూపులు చూపుతారంటే కొంతమంది. వాక్య ప్రేమికురాలు సంఘ కన్నిక అంటే, వాక్యం చేత తను తాను అలంకరించుకున్నది సంఘ కన్నిక అంటే, వ్యూహత సైన్య సమ భీకర రూపిణి ఎవరంటే సంఘ కన్నిక. వాక్యం చేత అలంకరించబడింది, వాక్యం చేత సరిచేయబడింది, వాక్యం చేత తను తాను కట్టుకున్నది మాట. ఈ సంఘ కన్నికనే దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం అనే పాలను మనము రక్షణలో ఎదగడానికి మనం కోరుకోవాలి. ఇది చేయకపోతే మనం ఎదగలేమండి, మన వల్ల కాదు. కాబట్టి ఇష్టం అని చెప్పి అనేకలు కానుకల వరకనే ఇష్టం, రక్షణ పొందని మరి బాప్తిజం దగ్గరికంటే అంత ఇష్టం కాదండి. కుదిరినప్పుడు అప్పుడప్పుడు వస్తానండి, అంతేగాని రక్షణ పొందేంత కాదంటారు. అలాగా నేను పాటలు పాడతానండి, కానుకలు ఇస్తానండి, ప్రార్థనకు వస్తానండి, కానీ వాక్యం పాటించాలంటే ఎలా ఏంటంటావా? నష్టపోతాం. అలాగంటే ఎప్పుడైతే ఏసేదారు కొత్త మొత్తం కంప్లీట్గా ఆయనకు అప్పగించేసుకోవాలి. జీవితంలో ఆయనకు చెప్పినది చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. యేసుప్రభువే మరియమ్మ అన్నాడు, ఆయనతో ఆయన అమ్మ నేను చెప్పినది చేయి అన్నాడు దేవుడు. ఆయన మీతో చెప్పినది చేయడు అని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పింది కాక మనం వేరే ఒకటి చేసుకుంటే ఏమైనా ప్రయోజనమా? అందుకే చెప్తున్నాను, మేలు పొందడానికి, దీవెన పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి దేవుడు మనం పిలిచాడు. హల్లెలూయా. అది పొందుకోవాలంటే రక్షణ, ఈ నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలను మనం కోరుకోవాలంట. ఆ పాల ద్వారానే, ఆ వాక్యం ద్వారానే మనం ఎదుగుతాం. కాబట్టి ఇది లేనటువంటి వ్యక్తులు ఈరోజు రక్షణ ఎలా ఉన్నారట? నిర్లక్ష్యంగా ఉండి రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుని బలహీనమైపోయారు, నష్టపోతూ ఉన్నారు. అందుకే పౌలు చివరికి ఒక మాట అంటాడు, ఒప్పించేది కానీ ఫిలిప్పీ 2:12 నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకో. కొనసాగాలంటే నీతో ఏముండాలంటే వాక్యం ఉండాలి. వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది, నిరాశ నిస్పలో ఉన్నటువంటి నిన్ను నడిపిస్తుంది కూడా వాక్యము. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన గదిలో ఈ వాక్యం కొరకు నువ్వు ఆరాటపడాలి. నేను చెప్తున్నా, రోజు బైబిల్ చదువుతున్నారు అందరూ? చెయ్యత్వని చెప్పాను, కానీ రోజు బైబిల్ చదవాలి మన జీవితంలో. చదువుకోలేనటువంటి వారు చదువుకున్నటువంటి పిల్లలతో చదివించుకోవడం నేర్చుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ బైబిలే మనకి మూలాధారం, విలువైనది. మన బ్రతుకులు విలువగా మార్చే శక్తి ఈ గ్రంథానికి ఉన్నది మాట. హల్లెలూయా. ఈ చేయి తీసుకెళ్ళి అడుగు చూపెడతారు, ఆడేదో చెప్తాడు చేస్తారు, ఈలోగా కొంచెం ఇంకో చోటు చూపెడతాడు, ఆడేదో చెప్తాడు, రకరకాల కూర్చుకుంటున్నారు. చూపించవలసిన చెయ్యి కదరా, నీది మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి. చెయ్యి మారుతున్నాడు దిక్కులు, చెయ్యి మార్చడం కదా దిక్కులు. ఈయన ఆలోచన మార్చుకోవాలి, ఇతని తలంపులు మార్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ దివ్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న శక్తి నిన్ను విలువైన వ్యక్తిగా మార్చేస్తుంది మాట. అంత శక్తి ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని ఎక్కడెక్కడో పెట్టుకోవడం ఏంటి? ఎప్పుడు ఇది నీతో ఉండాలి, ఇద్దరు కలిసిపోవాలి, అంతే. నువ్వు హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, నువ్వు ఎక్కువగా వినాలి, నువ్వు ఎక్కువగా ధ్యానం చేయాలి. నువ్వు ఇలా చేసిన నాడు నీ రక్షణలో ఎదుగుతున్నటువంటి ప్రాయంలో నువ్వు వెళ్తావు. ఎదుగుతున్న వారిని చూసి మిగిలిన తెలిసిపోద్ది, ఎదుగుతున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది మాట. హల్లెలూయా. కాబట్టి ఈ ఎదుగుదల లేని వారిగా మనం ఉండిపోద్దు. ఎదిగి దేవుని మనసును, దేవుని ఆలోచనను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎదిగే వారికి ఏసి అర్థమవుతాడు, ఎదిగే వాళ్ళకి దైవ చిత్తం అర్థమవుతుంది, ఎదిగే వాళ్ళకి సత్యం ఏంటో అర్థమవుతుంది, ఎదిగే వాళ్ళకి దైవ చిత్తం ఏంటో అర్థమవుతుంది, ఎదిగే వాళ్ళు ఏం చేయాలో అర్థమవుతుంది. ఎదగలేకపోతే ఏం అర్థం కాదు, వాళ్ళకి అలాగే ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు, కొంతమంది పిల్లలు వాళ్ళకి ఏం అర్థం కాదు, నేను అనుకున్నది ఇవ్వాల్సిందే అంటున్నమాట. 10th క్లాస్ అయ్యింది కుర్రాడు, మొన్న తెలంగాణలో 10th ఎగ్జామ్ రాశాడు. వాడికి ఏదో బండి, కొత్త బండి, ఏం పేరో నాకు తెలియదు దాని పేరు. అది ఎంత 4 లక్షలు ఎంతోనంట ఆ బండి పేరు, దానికి కాస్ట్. ఆ బండి కొనాలంట వాడికి. ఒరే నువ్వు 10th కదరా, తర్వాత మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత కొంటామని చెప్తే వినకుండా వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. బండి కావాలంట ఆడికి. అమ్మా నాన్న అర్థమైతే అలాగ అడుగుతాడు వాడు. అదే అంటున్నాను, ఈరోజు మనం ఎదుగుతే యేసయ్య ఏంటో అర్థమవుతుంది మనకి. ఎదగలేదనుకో, యేసయ్య ఎందుకు వచ్చాడు, అసలు ఏం చేస్తున్నాడు, యాక కూడుకోడు పెట్టి ప్రతి ప్రార్థనకి వెళ్ళడం పెట్టి అర్థం కాని పరిస్థితి. అందుకే ఎదిగిన వారికి ఆ అనుభవం వస్తుంది. నిన్ను నన్ను అనుభవ జ్ఞానము కలిగిన వారిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి రక్షణలో మనం ఎదుగునట్లుగా ఆ వాక్యం అనే పాలను ఆసక్తితో అపేక్షిద్దాం. అటువంటి ధన్యత, ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా త్వరగా మనం ముగించుకుందాం.